నమస్కారం మిత్రులారా. ఒక చిన్న సినిమా 10 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుంటే ఈ రోజు థియేటర్స్లోకి వచ్చిన ఒక కొత్త సినిమా విష్ణు విన్యాసం అసలు సిసలైన మాస్ జాతర మొదలుపెట్టింది. అసలు నిన్నటి వరకు థియేటర్స్లో ఉన్న సినిమాలు ఎన్ని కోట్లు కొల్లగొట్టాయి? ఈ రోజు కొత్తగా వచ్చిన విష్ణు విన్యాసం ఓపెనింగ్ డే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించబోతోంది? ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎవరి హవా నడుస్తోంది? ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మైండ్ బ్లాక్ అయ్యే జెన్యూన్ నంబర్స్తో మీ ముందుకు వచ్చేశాను. ముందుగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 27 ఫ్రైడే నాడు థియేటర్స్లోకి గ్రాండ్గా రిలీజ్ అయిన కొత్త సినిమా విష్ణు విన్యాసం గురించి మాట్లాడుకుందాం. అసలు రిలీజ్కి ముందు ఈ సినిమా మీద ఉన్న బజ్ అంతా ఇంత కాదు. టీజర్, ట్రైలర్తోనే జనాలకి మంచి హైప్ ఇచ్చేశారు. ఈ రోజు మార్నింగ్ షోస్ నుంచి చూస్తుంటే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఒఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తోనే సంచలనం సృష్టించింది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డ్సే దర్శనమిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు మార్నింగ్ షోస్కి దగ్గర 65 నుంచి 70% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది నిజంగా ఒక సాలిడ్ స్టార్ట్ అని చెప్పాలి. యాక్షన్ ఇంకా మిథాలజీ టచ్ ఉన్న ఈ సినిమాకి ఈవినింగ్ నైట్ షోస్కి జనాలు ఇంకా పొట్టెత్తుతారు అని అంచనాలున్నాయి. ఈ రోజు తొలి రోజు వచ్చిన ఈ పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే మినిమం 5 నుంచి 7 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఈ జోష్ చూస్తుంటే అసలు వీకెండ్కి ఈ మూవీ కలెక్షన్స్ ఇంకెక్కడికో వెళ్లిపోవడం ఖాయం. దీని అసలు సిసలైన ఫస్ట్ డే రేంజ్ ఏంటో రేపటి వీడియోలో పక్కా డేటాతో చెప్తాను. మరి ఈ కొత్త సినిమా రచ్చ ఇలా ఉంటే ఇంకో పక్కన ఒక చిన్న రొమాంటిక్ డ్రామా కపుల్ ఫ్రెండ్లీ సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తే మీ మైండ్ పోయిద్ది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా వచ్చిన ఈ సినిమా ఈ రోజుటితో 14వ రోజులోకి అడుగుపెట్టింది. కొత్త సినిమా వచ్చినా కూడా మల్టీప్లెక్స్లలో ఈ మూవీకి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. నిన్న వర్కింగ్ డే అయినా కూడా ఒఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఇండియా వైడ్ గా దగ్గర 45 లక్షల దాకా నెట్ వసూలు చేసింది. దీంతో 13 రోజుల టోటల్ ఇండియా నెట్ 8,60 లక్షలకి చేరింది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 13 కోట్ల మార్క్ ని టచ్ చేస్తోంది. కేవలం ₹1 కోటి బడ్జెట్తో తీసిన సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి కోటి ఆశలు తెచ్చిపెట్టింది. ఈ రోజు ఈవినింగ్ షోస్ కి మళ్లీ ఆక్యుపెన్సీ 40% దాకా నమోదవుతోంది. ఈ వీకెండ్ కి కూడా ఈ క్యూట్ లవ్ స్టోరీకి కలెక్షన్స్ బాగానే వచ్చేలా ఉన్నాయి. ఈ ఇయర్ కి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ట్రేడ్ పండితులు గంటపతంగా చెప్తున్నారు. ఈ చిన్న సినిమా మిరకిల్స్ ఇలా ఉంటే మాస్కా దాస్ విశ్వసేన్ ఫంకీ మూవీ కలెక్షన్స్ వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. బీసీ సెంటర్లలో మాస్ ఆడియన్స్ కి ఇది ఫుల్ మీల్స్ లా దొరికింది. ఈ రోజు కొత్త సినిమా వచ్చినా సరే ఫంకీ సెకండ్ వీక్ లో కూడా తన మాస్ హోల్డ్ ని మెయింటైన్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నిన్నటి వరకు ఈ సినిమా టోటల్ గా 16,40 లక్షల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 21 కోట్ల మార్క్ ని ఎప్పుడో దాటేసింది. నిన్న కూడా దగ్గర 60 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఈ రోజు మార్నింగ్ షోస్ కి విష్ణు విన్యాసం ఎఫెక్ట్ వల్ల కొంచెం డ్రాప్ అనిపించినా మధ్యాహ్నం నుంచి మళ్లీ పికప్ అయింది. వీకెండ్ కి ఇది ఇంకా గట్టిగా నిలబడే ఛాన్స్ ఉంది. విశ్వసేన్ మాస్ పుల్ ఏంటో, ఆయన కామెడీ టైమింగ్ ఏంటో ఈ సినిమా ఇంకోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించింది. ఇంకో పక్కన సుహాస్ హీరోగా యాక్ట్ చేసిన హే బల్వంత్ కూడా తన ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కూడా ఇప్పటికే 12 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరలో ఉంది. కాంటెంట్ మీద నమ్మకంతో వచ్చిన ఈ మూవీకి జనాలు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ ఎఫెక్ట్ కొంచెం ఉన్నా తన ఓన్ ఆడియన్స్ తో స్టడీగానే రన్ అవుతోంది. ఈ సాటర్డే సండే కలెక్షన్స్ బట్టి ఈ మూవీ ఫైనల్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. టాలీవుడ్ మూవీస్ ఇలా రచ్చ చేస్తుంటే బాలీవుడ్ నుంచి వచ్చి మన దగ్గర కూడా దుమ్ము లేపుతున్న మూవీ షాహిద్ కపూర్, తృప్తి దిమ్రిలా ఓ రోమియో. విశాల్ భారద్వాజ్ మార్క్ యాక్షన్ రొమాన్స్ కి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఒఫీషియల్ ట్రేడ్ లెక్క ప్రకారం ఈ సినిమా 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 98,20 లక్షల గ్రాస్ రాబట్టింది. అంటే ఇంకో 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో దర్జాగా కూర్చోబోతోంది. ఇండియా నెట్ కూడా 63 కోట్ల దాకా వచ్చింది. మన తెలుగు స్టేట్స్ లో కూడా మల్టీప్లెక్స్లలో ఈ మూవీ ఇంకా మంచి ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. యాక్షన్ లవర్స్ కి ఈ వీకెండ్ ఇదొక మంచి ఆప్షన్ గా నిలిచింది. మొత్తం మీద ఇది ఫ్రెండ్స్ ఈ రోజు థియేటర్లలో నడుస్తున్న సినిమాల అసలు సిసలైన బాక్సాఫీస్ రిపోర్ట్. విష్ణు విన్యాసం వచ్చి కొత్త జాతర మొదలుపెట్టింది. అలాగే పాత సినిమాలు కూడా గట్టిగానే నిలబడుతున్నాయి. ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగబోతోంది. మరి ఈ థియేటర్లలో ఉన్న సినిమాల్లో మీరు ఈ వీకెండ్ ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారు? అలాగే ఈ రోజు రిలీజ్ అయిన విష్ణు విన్యాసం ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి సినిమా పిచ్చి ఏంటో ఆ కామెంట్స్ చూస్తేనే తెలిసిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సినిమా పిచ్చి ఉన్న మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేయండి. రేపు విష్ణు విన్యాసం ఫస్ట్ డే అసలు సిసలైన కలెక్షన్స్ సునామీ లెక్కలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.